ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రేస్ మినిస్ట్రీస్ నిర్వహించిన రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ. ప్రపంచంలో అనేక మంది మృతి చెందిన వారు ఉన్నారు, కానీ వారు ఇప్పటికీ సమాధిలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు పాపుల సంరక్షణార్థం సిలువలో మరణించి 3వ దినమున తిరిగి పునరుద్ధానుడై పరలోకమునకు ఏగిన దేవుడు యేసయ్య ఒక్కడేనని నమ్మకం ఉంది. మృతులలో నుండి సజీవంగా సమాధిని గెలిచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు 3వ రోజున తిరిగి లేవడాన్ని ఈస్టర్ పండుగగా జరుపుకుంటాం. అతి పవిత్రమైన ఈ దినమును ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని అన్నారు. ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. సంతోషకరం. ఈ శ్రేష్టమైన సమయంలో అందరం వచ్చి ప్రెసిడెంట్ గారు డివిజన్లో వారి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మంచిది. మరి ఈ ర్యాలీ గురించి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధాన ర్యాలీ ఎంతో జయకరంగా జరగాలని మనందరం కూడా దేవుని సన్నిధిలో అందరూ ఉత్సాహంతో ముందుకు పోదాం. మహాపరిశుద్ధి గల తండ్రి, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక రాజ్యాన్ని కొత్తలు తండ్రి ప్రభా, దేశ పండుగ సందర్భంగా గుడ్ పీరియడ్ సందర్భంగా ప్రభా ఇదిగో మీరే సహాయం చేయమని నా ప్రభు యేసుక్రీస్తు సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, ఆయన సజీవుడే. నామములో ప్రపంచ దేశ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు. యేసుక్రీస్తు సర్వ మానవుల పాప పరిహారార్థమై కలువరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అది గుడ్ ఫ్రైడేగా మేమందరము ప్రభువుని కనపరుస్తాము. అంతేకాదు 3వ దినాన ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు. అది ఈస్టర్ పర్వదినం. క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ దినాలు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. యేసుక్రీస్తు జన్మ మరి క్రిస్మస్ రోజున మనం అత్యధికంగా ఘనంగా జరుపుకుంటాం. దానికంటే ప్రాముఖ్యముగా ఆయన పునరుద్ధానుడు అవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రపంచంలో ఎంతోమంది మరి మరణించారు, ఇప్పటికీ వాళ్ళందరూ సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే ప్రపంచంలో ఖాళీ సమాధిగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన మాత్రమే సమాధి గెలిచినటువంటి దేవుడు. ఆయన చెప్పాడు, నేను నశించిన వాడిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని. మనుషులందరి పాపం కొరకై ఆయన కలవరిలో తన రక్తాన్ని చిందించాడు.
ఆయన తిరిగి లేచారు. కాబట్టి పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తము మాత్రమే. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్.